రైట్. ఏపీ సార్ సత్యం గారు 11 వైసీపీకి అంటే ఇంత లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు పార్టీకి 23 వచ్చినప్పుడే ఏంటి ఇంత వన్ సైడెడ్గా జరిగిందని చెప్పి ఇప్పుడు మరింత దారుణమైన ఎందుకు అంటే వైసీపీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఇంటింటికి ఇన్ని లక్షలు పోతుంది, ఖచ్చితంగా మాకు ఓట్లేస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉండే. వై నాట్ 175 అని చెప్పి కూడా ఒక స్లోగన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. బట్ చూస్తే 11 ఇప్పటికైతే ఇంకా తగ్గుతాయని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఎడ్యుకేట్ అయిన తర్వాత, ఓటర్స్ ఎడ్యుకేట్ అయినాక, లిటరసీ పెరిగినాక సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. వాళ్ళకు సంక్షేమ పథకాలు నెలకు 1000, 2000 ఇవి ఒక భాగం, అది మా హక్కు అని భావిస్తారు. ఎవరో ఇచ్చేది కాదు, మా హక్కు, మా నుంచి ట్యాక్సెస్ వసూలు చేస్తారు, మాకు ఇస్తారు అనేటువంటిది. అదే ఇంటి నుంచి ఇవ్వట్లేదు అనేటువంటి ఎడ్యుకేషన్ వచ్చేసింది. తర్వాత ఎకనామిక్ ఇష్యూస్కు డెసిషన్ మేకింగ్లో అంత పాత్ర ఇవ్వట్లేదు. మీరు తెలంగాణ చూడండి, కేసీఆర్ అమలు చేసినటువంటి ఏ పథకాలు ప్రజల వ్యతిరేకత లేదు. ఇవాళ వచ్చిన కాంగ్రెస్ కూడా వాటిని రద్దు చేయట్లేదు. రైతు బంధు ఉన్నంతకాలం కేసీఆర్ ఓడిపోయాడు అనేది, ఓడిపోడు అనేది సోషల్ సైంటిస్టుల యొక్క ప్రిడిక్షన్. కానీ రైతు బంధు, తర్వాత దళిత బంధు, తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత డిఫరెంట్ స్కాలర్షిప్స్, ఇటువంటి అన్ని పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఓడిచ్చారు అంటే అవి చూడలేదు. ముఖ్యమంత్రి బిహేవియరు, మంత్రుల బిహేవియరు, తర్వాత ఎమ్మెల్యేల బిహేవియరు, కరప్షన్. అది కరప్షన్ ఏ స్థాయికి పోయిందంటే కార్పొరేట్స్ అండ్ పాలిటీషియన్స్ బ్రహ్మాండమైన ఐక్యతతోటి గత 5 ఏళ్ళుగా గ్రాప్ చేశారు హైదరాబాద్ మొత్తాన్ని. ఇది ప్రజలు గమనించారు. కాబట్టి ఆ తర్వాత రెండోది, ప్రజలు ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర పోతే పెద్ద రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఓపెన్ కామెంట్ చేశారు, ఎదురుగా దండాలు పెట్టవచ్చు, కాలు మొక్కొచ్చు. కానీ జనంలోకి వచ్చినప్పుడు మేము పోతే ఒక నిమిషం కూడా టైం ఇవ్వండి అనేటువంటి కామెంట్స్ వచ్చాయి. ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక ఏదో లెక్చర్స్ రెగ్యులరేషన్ గురించి ఎమ్మెల్యే దగ్గరికి మేనగోడలు అయింది. మీ మామయ్యనన్న పంపమ్మా మన కొంత పాజిటివ్గా ఉంటుందంటే మీరు. జేడీయూ చీఫ్ నితీష్తో ఇండియా కూటమి టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇటు చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రకరకాల ప్రయత్నాలు, ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇక కాంగ్రెస్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి కూడా మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ రామ్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ మీ కామెంట్ వస్తున్న రిజల్ట్స్ మీద ఏంటి? ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారా? అన్నీ అన్వేషిస్తున్నారు. జయరాం రమేష్ అన్నారు గవర్నమెంట్ మారబోతోంది అని. అంటే రాజకీయంలో ఏదైనా సంభవమే కదండి. కర్ణాటకలో గతంలో మనం ఎన్నికలు తీసుకుంటే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎక్కువ వచ్చినా అధికారంలో మాత్రం బీజేపీ వచ్చింది. సరే, ఈసారి కూడా సీట్ల విషయంలో బీజేపీ పోయినసారి 303 తోటి కంపేర్ చేసుకుంటే 400 పార్ అనేటటువంటి నినాదం ముందే పోయినప్పటికీ కూడా నిన్న మొన్నటి ఎగ్జిట్ పోల్స్లలో మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా పండుకొని వద్దని చెప్పి వాళ్ళు చేసినటువంటివి ఈరోజు తెల్లారిసందే తేటతెల్లమైన మన అందరికీ కూడా తెలుసు. కానీ సొంతంగా నిలబడేటటువంటి శక్తి కూడా కోల్పోతుందని మాత్రం బీజేపీ శ్రేణులు కూడా ఎవరు అనుకోలేదు. మేము ఫస్ట్ నుంచి వి బిలీవ్డ్ ఇట్, మేము నమ్మినాం. ఎందుకంటే రారు, అట్లెట్లో వస్తారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ సర్వేలలో, ఈరోజు మార్నింగ్ నేను ఢిల్లీకి వచ్చినాము, సర్వేలలో కూడా జనాలలో బాగా వ్యతిరేకత ఉంది. బీజేపీ ఇక్కడ తెలంగాణలో మాత్రము బీఆర్ఎస్ అనేటటువంటిది ఏ రోజు బీజేపీ మీద కొట్లాడి వారి యొక్క వైఫల్యాలు 10 ఏళ్ళలో చెప్పలేదు. అందులో పైపెచ్చు పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగా కూడా నాయకులు బీజేపీకి ఓట్లేయాలని చెప్పినటువంటి చాలా సందర్భాలు మనం చూసినాం. ఇద్దరు కలిసి కొట్లాడుతున్నటువంటి ఒక ఎన్నిక ఇది. కాబట్టి ఈ రోజు వస్తున్నటువంటి ఇద్దరు కలిసి కలేక అసలు సున్నా తీసేసి రెండింటిని బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అని అంటే ఇక వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారండి? ఇక మనకు తెలిసిందేముంది అని అంటే ఒకరి మీద ఒకరు ఏదో పైకి మాత్రం కొట్లాడుకునేటటువంటి సినిమా చూపించినప్పటికీ లోపల మాత్రం ఒకటే. కానీ ఒకటైతే నేను చెప్తా, కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీ అనేటటువంటి బోన్ లోపలికి పోయి బీఆర్ఎస్ అనేటటువంటిది మొత్తానికి బలైపోయింది. ఈరోజు మొత్తానికే పోయింది. మా మీద ఉంటున్నటువంటి ఖర్చుతోటి వీళ్ళకి మాత్రం రావద్దని అనుకొని పోయి అనకొండ నోట్ల తలకాయ పెట్టినట్టు ఇల్లు వాళ్ళతోటి కలవడం, వాళ్ళు మొత్తం వీళ్ళని మింగేసేయడం. మళ్ళీ పోని తేలేటటువంటి పరిస్థితి ఉందనంటే ఇక మీరు మర్చిపోండి. ఇంకా లిటరల్గా మీరు మర్చిపోండి. తర్వాత పోస్ట్ ఎలక్షన్స్లో జరిగేటటువంటి పరిణామాలు ఇవన్నీ వేరు. కానీ దేశవ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా ఈరోజు జేపీ నడ్డా ఇంటికి అమిత్ షా పోయేటటువంటి తీరైనా పోయినసారి ఎన్నికలలో దే వర్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే పొద్దున 11 గంటలకల్లానే సినిమా మొత్తం కనిపించేసింది. ఇక అసలు ఇది మనం చూసి కూడా వేస్ట్ అనేటటువంటిది. కానీ ఈరోజు ఇంకా గంట పొద్దున ఏదైతే ఉత్సాహంతో ఉందో ఆడియన్స్ లైవ్ వీక్షకులు కూడా ఇంకా పెరుగుకుండా పోతున్నటువంటి సందర్భం. ఏదో T20 మ్యాచ్లో 6 బాళ్ళు 12 రన్ల లెక్క ఉంది ఇది కథ. ఎందుకనంటే టీడీపీ కూడా వన్ సైడ్ వచ్చేయడము,
21 సీట్లలో వాళ్ళు కూడా ఏదైతే మెజారిటీ మార్క్ కొడుతుండ్రో వాళ్ళు ఎన్డీఏతో ఉంటున్నప్పటికీ కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే గత చరిత్రను కొంచెం మనం నెమరేసుకుంటే వీళ్ళకి టర్మ్స్ బాగాలేకపోయినా పరిస్థితులు వాళ్ళని కలిసిపోయేటటువంటి నెట్టేసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ విల్ డూ ఎనీ అటెంప్ట్ టు ఫార్మ్ గవర్నమెంట్. అసలు మాకు అందుబాటులోనే అందకుండానే ఉండేటటువంటి సిచ్యువేషన్. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి అంటున్నారట కదా. అట్లా సరే నితీష్ కుమార్ గారికి సంబంధించినటువంటిది ఏమో డిప్యూటీ సీఎం అనేటటువంటిది వస్తున్నాయి. తర్వాత చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని ఏపీకి పోతురంట. వాస్తవానికి దీంట్లో నిజాలు లేవు, అది కూడా చెప్తున్నాము. బట్ గతంలో కర్ణాటక కూడా మనం గిట్ట తీసుకుంటే సో జేడీఎస్ తోటి ఎప్పుడైతే మేము అప్పుడు అలయన్స్కి పోయి టక్మన్ అధికారంలోకి వచ్చుడు కూడా మనం చూసినాం. ఈ రాజకీయాలు ఏదైనా జరుగుతాయి కదా. ఇప్పుడు అట్లాంటి అర్ధరాత్రి పూట మహారాష్ట్రలో గవర్నర్ని లేపి గొంగట్లకించి ప్రమాణ స్వీకారం చేపించేసి ఇట్లా మేము వచ్చేసాం అధికారంలో, కానీ బీజేపీ అనలేదా? తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడినాం. తర్వాత అట్లయితే ఇది ప్రజాస్వామ్యం కాదు, అర్ధరాత్రి ప్రపంచం పండుకున్నప్పుడు మీరేమో ప్రమాణ స్వీకారాలు చేసుకోవడం ఎట్లయితే అన్నాం. కానీ ఈరోజు మాత్రం స్పష్టంగా ఒక్కటైతే మేము చెప్పదలుచుకున్నాం ఏంటి అంటే మోడీ అనేటటువంటి ఒక చరిష్మా తగ్గిపోయింది. ఓకే, మోడీ అనేటటువంటిది మాత్రం ఇక అది ఏంది అని అంటే సింగిల్ పర్సన్ మీద నడిపించినటువంటి రాజకీయాలు ఇంకా మళ్ళీ కనిపించేటటువంటి పరిస్థితి అలా సొంత ఇలాకాలలో లేవు. ఇవన్నీ రిజల్ట్స్ పక్కనేస్తే పొద్దున వచ్చినటువంటి ఒక గంట సేపు మోడీ వెనుకంజా అది చాలండి బీజేపీ కార్యకర్తలు ఒక స్పిరిట్ చంపేనికే. అంటే వారి యొక్క ఇలాకాలనే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. పోయినసారి 4,75,000 మెజార్టీతో గెలిచిండు. ఈసారి ఇంకా కూడా 1,70,000 చిల్లర కాడనే ఉంది. అదే మాకు నల్గొండ ఈరోజు 5,75,000 చిల్లర మెజారిటీతో గెలిచామని నాకు తెలిసి దేశంలోనే నంబర్ 1 మీకు ఇప్పుడు మనం తెలంగాణలో. మా మహబూబ్ నగర్ ఏమో దురదృష్టవశాత్తు 3,000 ఓట్లతో. అదేముంది 1,500 మంది అంటే 1,600 మంది ఇటు కొడితే ఫ్లిప్ అయ్యేటటువంటి. పోయినసారి కూడా చేవెళ్ళ పరిస్థితి అట్లనే అయిన ఉండే. జైరాబాద్ అట్లనే ఈసారి జైరాబాద్ మనం కొట్టినాం. సో ఈ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ మనం గిట్ట చూసుకుంటే మాత్రం మోడీ చరిష్మా పోయినసారి అంత స్ట్రాంగ్ బీజేపీ ఈసారి ఖచ్చితంగా ఉండదు. ఈడీ మోడీ లెక్క సినిమా మాత్రం ఈసారి నడవదు. ఎందుకంటే కోయలేషన్స్ తోటి ఉంది, అలయన్స్లలో బలం ఉంది. కాబట్టి రేపు పొద్దున ఎక్కువ పెత్తనం చేయాలనేటటువంటిది ఒకవేళ గిట్ట అధికారంలోకి వాళ్ళే కంటిన్యూ అయ్యి ఉంటున్నటువంటి ప్రీ పోల్ అలయన్స్లు గిట్ట అందరి గిట్ట కంటిన్యూ అయ్యి వాళ్ళ గిట్ట ఉండాలనుకుంటే, ఇంకా రిజల్ట్స్ కూడా కాలే కానీ ఉండాలనుకుంటే మాత్రం ముందుంటున్నటువంటి సర్కస్ మాత్రం నడిపించే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లనైనా కూడా ఫ్లిప్ కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు అనేటటువంటిది స్థిరంగా ఉండేటటువంటి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. సోలంకి శ్రీనివాస్ గారు ఉంటారా మీతో? మీ మిత్రులు మీతోనే ఉంటారా? ఇప్పుడు ఇందాక మార్నింగ్ మాట్లాడినప్పుడు నితీష్ కుమార్ గారు అయితే ఎన్డీఏ తోటే ఉన్నాము, నాకంటూ పెద్దగా అంటే మళ్ళీ మీలాంటి జర్నలిస్ట్ ఎవరో మీకు ఏదో అవతల వైపు నుండి డిప్యూటీ పీఎం అనేటువంటి ఆఫర్ వస్తుందంటారంటే నాకు అటువంటి ఆశలేం లేవు. నా రాష్ట్రానికి మంచి జరిగితే చాలనేటువంటి మాట అయితే ఈరోజు చెప్పారు. సో అరే అయిపోయాయంటే నువ్వు ఎట్లా మరి నీది ఎంత అనైతికము? నువ్వు ఇందాక ఇంతసేపు అన్ని శుద్ధులు చెప్పారు కదా. కర్ణాటకలో 2018లో ఏం చేశారు? అప్పటి వరకు జేడీఎస్ బీజేపీ తోటి ఉంది, బీజేపీ తోటి ఉందని దుష్ప్రచారం చేసి ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే రాత్రికి రాత్రి పోయి నువ్వు కదా జేడీఎస్ తోటి చేతులు కలుపుకొని ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. మనమేదో ఇక ఈరోజు శుద్ధపూత్సాలు లెక్క మాట్లాడతామంటే ఎట్లయితుంది చెప్పండి? నితీష్ కుమార్ మాట్లాడింది నేను చెప్తున్నా. అయిపోయా అంటే నువ్వు చేయలేదా? మహారాష్ట్రలో పోయి అర్ధరాత్రి పోయి ప్రమాణ స్వీకారం చేసిరంట. మరి నువ్వు ఎంత అనైతికం చేసినావు, ఎంత అపవిత్ర కలయిక మీద ఆ రోజు జేడీ తోటి కలిసి మీరు ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేయడం, అది నువ్వు అనుకోలేదు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ జేడీ ఏం ప్రీ పోల్ అలయన్స్ లేదు, పోస్ట్ పోల్ అలయన్స్ లేదు, ఏం లేదు. రాత్రికి రాత్రి కదా మీరు పోయి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసింది కుమారస్వామి తోటి కలిసి. ఇప్పుడు ఒకటండి రాజకీయాలలో ఇప్పుడు నాకంటే నేనైతే ఆశావాహ దృక్పథంతో ఉంటా. నేను నా పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటా కాబట్టి అటువంటిది ఉండదు అని నేను చెప్పగలుగుతా. సరే వాళ్ళిద్దరు పెద్దలు ఉన్నారు అనలిస్టులు, వాళ్ళ గతంలో వాళ్ళ అనుభవాలు చాలా, వాళ్ళ వయసు అంతా ఏమంటారు, వాళ్ళ అనుభవం అంతా వయసు కాదు మనం కొన్ని చెప్పడానికి. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళు చూసి ఉంటారు. అంటే నేనేమంటానంటే ఉండకపోవచ్చు అనేటువంటిది అయితే నా ఆశ. కానీ వాళ్ళ యొక్క చరిత్ర అయితే గతంలో జరిగినటువంటి చరిత్ర అయితే అటువంటిది ఉంది కాబట్టి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలలో మాత్రం అటువంటిది ఉండకపోవచ్చు అనేటువంటిది నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రెండో విషయం ఎందుకు చెప్పారంటే హూ ఈజ్ యువర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అక్కడ వస్తుంది సమస్య. రాహుల్ గాంధీ అనగానే అసలు మీకు ఇంకా రేపు జరగబోయేటువంటిది చూడండి. మీరు వాళ్ళు గెలిచినటువంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది అతనితో ఉంటారనేది కూడా గ్యారంటీ లేదు కదా. మీరు ఇండి కూటమిలో టీఎంసీ ఉందండి, బెంగాల్లో టీఎంసీ పోటీ చేసింది తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి అసలు ఈ ఫస్ట్ ప్రపోజల్ పెట్టిందే మమతా బెనర్జీ. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, లేనటి దగ్గర కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకోవాలని చెప్పింది. కానీ టీఎంసీ అక్కడ చేసింది ఏం చేసింది?
చివరికి ఏం చేసింది? ఎందుకు నీకు నితీష్ కుమార్ అంత ఎందుకు ముందు నువ్వు మాట్లాడినా నితీష్ కుమార్ గారు మమతా బెనర్జీ ఫస్ట్ ప్రపోజ్ చేసింది. నగేష్ గారు మీకు ఐడియా ఉండాలి, ఎక్కడైతే లోకల్ పార్టీస్ అంటే రీజనల్ పార్టీస్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నాయో అక్కడ వాళ్ళు పోటీ చేసుకోవాలనేటువంటిది మమతా బెనర్జీ యొక్క ప్రపోజల్. అది చివరికి ఏం జరిగింది? టీఎంసీ పోటీ చేసింది. ఆ టీఎంసీ పోటీ చేసిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సపోర్ట్ చేసినా అసలు వాళ్ళని అడిగబెట్టని. వెస్ట్ బెంగాల్ ఇక్కడేంది మన కేరళలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు అసలు రాహుల్ గాంధీని పోటీ చేయొద్దు, నువ్వు ఎట్లా పోటీ చేస్తావు ఇక్కడ అని చెప్పేసి వ్యతిరేకంగా ప్రచారం చేసిరు కదా. వ్యతిరేకంగా ప్రచారం ఎట్లా పోటీ చేసిరో ఎట్లా గెలిచిరో నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరు కలిసి తెలుసుకోండి. కానీ నేనేమంటా, నువ్వు చెప్పినావు కదా నీ కమ్యూనిస్ట్ పార్టీ నీ సొంతంగా నీ ఇండి కూటంలో ఉన్నటువంటి పార్టీ నువ్వు ఎట్లా పోటీ చేస్తావని చెప్పింది. నీ పార్టీ నీ వయనాడు జిల్లా అధ్యక్షుడు ఈయన పోటీ నాకు అవసరం లేదని చెప్పేసి వయనాడు జిల్లా అధ్యక్షుడు నీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది కదా. సో ఇట్లా మనము పొలిటికల్ డైమెన్షన్స్ని నువ్వు ఒకటే దగ్గర మాట్లాడతా అంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరు తక్కువ వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. రాహుల్ గాంధీని ఏ లెక్కన కూడా ఏ రోజు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళ కూటమిలో లేదు. నేను పబ్లిక్ వరకు పోలేదు. ఇంకా మీరు మోడీ రాహుల్ గాంధీ అనేటువంటిది మీరు ఒకవేళ డైరెక్ట్ మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాంటివి పోయినాయి అనుకోండి, ఈ రోజు ఉన్నటువంటి రిజల్ట్స్ లో సగం కూడా రావు వాళ్ళకి. మోర్ ఓవర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ రిజల్ట్స్ కావవి, మొత్తం కలుపుకొని ఇండి కూటమికి సంబంధించినటువంటి రిజల్ట్స్. ఏదో 200 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేటువంటి భ్రమలో ఉన్నట్టున్నారు. ఇంకా అది రాలేదు. అది రాలేదా రామ్మోహన్? ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ అయిపోతున్నాయి, ఎవరి ప్రజెన్స్ వాళ్ళు చెప్తా ఉంటారు, అంత రన్నింగ్ కామెంటరీ. ఇండియా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదండి, హైలీ ఇంపాసిబుల్ సౌజన్య గారు. అది జరగదు. నేను ఎందుకంటున్నానంటే ఒకటే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరన్నప్పుడు మీరు అన్నట్టుగా నితీష్ కుమార్ కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఎందుకు ఒప్పుకుంటాడు? అయితే గీత నేను ప్రైమ్ మినిస్టరే కావాలని అనుకుంటాడు కదా. సహజంగా ఉన్నటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు దేవేగౌడ గారి ఎగ్జాంపుల్ని చూసినాం మనం. నువ్వు ఎవరిని చూసినా కూడా నాకేంటిది అనేటువంటి చూసుకుంటారు. కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ అంత ఆశనే ఉందనుకుందాం, నియత్ను కాపాడుకోవాలని బీజేపీలోనే నేను ఇక్కడే ఇండియాలోనే ఉండి ఇక్కడే నేను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అడుక్కుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచన రావచ్చు కదా. ఎందుకు మళ్ళీ నేను నియత్తు చెడిపోయి మళ్ళీ అటువైపు పోయి నాకు వచ్చేది ఏముంది అన్నాడు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టరే అనుకోండి, అప్పుడు జరుగుతుందేమో. అది మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే ఇప్పుడే అవ్వడానికి అవకాశం ఉంది కదా. దాన్నే మనం కొత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉండదు. అదే మేజర్గా వచ్చేది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరన్నప్పుడే మీరు మమతా బెనర్జీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటే, నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటే, శరద్ పవార్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటే, మీరు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటే. ఎవరికి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్సే కదా. ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలో మేము ఒక్కసారి మాకు వచ్చినటువంటి అవకాశం మేము చేదారిపోయింది, ఇప్పుడేమైనా అవకాశం ఉంటే ఇప్పుడు అవుతామని వాళ్ళు కూడా ప్యాంట్ సెట్ వేసుకొని రెడీ అవుతా వస్తారు కదా, మేకప్ వేసుకొని వాళ్ళు కూడా రెడీ అవుతారు. మాకు కూడా ఒకసారి అవకాశం వస్తుంది ప్రైమ్ మినిస్టర్ కావడానికని. సో వాళ్ళు కూడా ఆశపడతారు. సో ఈ రకంగా వాళ్ళ ఏమంటారు, అది కప్పల తక్కడి లాంటిది. ఇండి కూటమి అనేటువంటిది అది ఒక కప్పల తక్కడి లాంటిది. అది చాలా రోజులు నిలబడేది అనేటువంటిది అయితే మనం కంపల్సరీ గమనించాల్సినటువంటి అవసరం అవుతుంది. రెండోది, దేశంలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది మాకు ఎక్కడ మన నల్లగొండలో వచ్చింది కరెక్టే, కానీ ఇండోర్లో ఇంకా ఎక్కువ వచ్చింది. సో నువ్వు ఒక మెజారిటీని చూసుకొని ఇక నాకు మొత్తం ఇక్కడనే వచ్చేసింది, నాకు నల్గొండలో వచ్చినంత మాత్రం దేశం మొత్తంలో నాకే వచ్చేసింది అనేటువంటిది ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే, మాకున్న సీట్లు 4 నుండి 8కి వచ్చినాము. ఆ 8 వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా నా పార్టీ నేను ఇంట్రాస్పెక్టివ్గా నేను చూసుకోవాల్సింది. కొన్ని ఇక్కడ కూడా తెలంగాణలో 2-3 పొరపాట్లు జరగకపోయి ఉంటే ఇంకా 2-3 సీట్లు మేము గెలవడానికి అవకాశం ఉండే. అది అభ్యర్థుల ఎంపిక కావచ్చు, లేకపోతే ప్రచార సరళి కావచ్చు, లేకపోతే అభ్యర్థులను చివరి అంకంలో వాళ్ళను డిక్లేర్ చేయడం కావచ్చు. ఇటువంటివి ఒక 2-3 పొరపాట్లు జరగకపోతే బీజేపీ కంపల్సరీ 10+ సీట్ డబుల్ డిజిట్లకు వచ్చేటువంటి వాళ్ళు. కొన్ని పొరపాట్లు జరిగినాయి, దాన్ని మేము సరిదిద్దుకుంటాము. వచ్చే 5 ఏళ్లకు ఇందాక నగేష్ గారు చెప్పారు కదా, ఈ రోజే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రణాళిక జరుగుతుందని. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరుగుతుందో నాకు తెలియదు, కానీ బీజేపీ కార్యాలయంలో తప్పనిసరిగా 100% జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేము ఎట్లా గెలుచుకోవాలి, ప్రజల మద్దతును ఎట్లా కూడగట్టుకోవాలి, అధికారాన్ని ఎట్లా మేము అధికారంలోకి రావడానికి మేమేం ప్రణాళికలు రచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎట్లా ఎండగట్టాలి, ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలనేటువంటి ప్రణాళిక మాత్రం 100% చేస్తాం. వచ్చే 5 ఏళ్లకు ప్రణాళిక అయితే తప్పనిసరిగా. ఒకసారి విశ్లేషకులతో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. నగేష్ గారు, జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం, ఆ ఛాన్సెస్ ఎంత?
సోలంకి శ్రీనివాస్ అయితే క్లియర్గా కొట్టిపారేస్తున్నారు. అసలు వాళ్ళలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నప్పుడే ఇంకా అక్కడతోనే ఇష్యూ స్టాప్ అయిపోతుంది అని చెప్పి. అంటే ఇప్పటికే వీళ్ళిద్దరికి నితీష్ కుమార్కి యూటర్న్ బాబు అని అతని పేరుంది, ఇది బీహార్లోనే. చంద్రబాబు నాయుడుకి కూడా అదే పేరుంది. ఎట్లాగా బీజేపీతో ఆయన దూరం అయిపోయి మళ్ళీ బీజేపీలో చేరాడు. ప్లస్ ఏమిటంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన వచ్చిందో ఆయన ఫస్ట్ ఏమో ఎస్ అన్నాడు, దాని తర్వాత నో అన్నాడు. ఇది ఆల్ పార్టీ మీటింగ్లో ఎస్ అన్నాడు, దాని తర్వాత నో అన్నాడు. సో ఆయనకి యూటర్న్ బాబు అని ఆయన పేరు వచ్చింది, చంద్రబాబు యూటర్న్ అనేది. సో ఇప్పుడు వాళ్ళు తన క్రెడిబిలిటీని ఇంకొంచెం పాడు చేసుకుని వితౌట్ ఎనీ బెనిఫిట్ నితీష్ కుమార్ రేపు 14 ఎంపీలను పెట్టుకుని తన అకౌంట్లోని అక్కడి నుంచి కాంగ్రెస్ ఎంపీల మీద డిపెండ్ అయ్యి ప్రధానమంత్రి అవుతాడనేది అంత అవివేకం చూపించాడని నేను అనుకోను. అట్లాగే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ప్రధానమంత్రి కావాలని లేకపోతే సెంటర్కి పోవాలని అవసరం ఏముంది? ఇప్పుడు ఏమిటంటే అతను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రాలో ఆయన డెవలప్మెంట్ చేయాలనే కదా. ఇక్కడ అన్ఫినిష్డ్ ఎజెండా ఉంది. అన్ఫినిష్డ్ ఎజెండా ఏమిటంటే ముఖ్యంగా రాజధాని. అవన్నీ చేసుకోకుండా సెంటర్కి వెళ్ళిపోయి ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ హిస్టరీ. ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. కాన్స్టిట్యూషన్ ఏదో అమెండ్ చేయలేరు. 14th ఫైనాన్స్ కమిషన్ మనకందరికీ తెలుసు, ఖచ్చితంగా చెప్పేసింది నో మోర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అయితే బీజేపీ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోయినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇచ్చామని, ఇంకా దానిపైన ఇచ్చేది లేదని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఇంక నేను అనుకోవడం ఇష్యూ రీఓపెన్ చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైనా ఇస్తారని నేనైతే నమ్మటం లేదు. ఇస్తే కూడా పెద్దగా ఉపయోగం కాదు. ఇప్పుడు కావాల్సిన డబ్బులు ఏమిటంటే డబ్బు రాజధాని కోసం కానీ కావాలి, కానీ వేరే దానికి కాదు. పోలవరం ప్రాజెక్ట్కి రాజధానికి. అవును సార్, మీరు సత్యం గారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి సార్? వీళ్ళు ఇస్తున్న ఆఫర్స్కి దానికి ఏమైనా ఇప్పుడు అది మెటీరియలైజ్ అవుతాను అనుకోవట్లేదు. అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో అంటే జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా ఎప్పుడైనా జరగవచ్చునేమో. ఎందుకంటే గతంలో మన గుజరాత్ ఇన్సిడెంట్ తోటి చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేశాడు, తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు, ఇంకోసారి యూపీఏ నుంచి బయటకు వచ్చాడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఉండి కూడా. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా అగ్రెసివ్ స్టెప్ వేస్తే బీజేపీ మిత్రపక్షాల మాట వినకుండా ఇటువంటి జరగవచ్చు. లేదా ఇంకా ఇటున్న పక్షాలు కొన్ని పోయి చేరి మంత్రివర్గంలో చేరి మా రాష్ట్రాలకు స్పెషల్ హెల్ప్ చేయమని చెప్పేసి వీళ్ళే అటువైపు కూడా చేరొచ్చు. కాబట్టి మనం ఏ పాసిబిలిటీస్ని తీసేయలేం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళ స్టేట్ బెనిఫిట్ కావాలి, అక్కడ మా ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, అక్కడ ప్రజలు మనల్ని పొందాలి అనుకుంటారు. అనుకున్నప్పుడు ఇటువంటి విషయాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్కు ముందే ఈ కూటమి ఇండి కూటమి ఒక ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ని ముందే డిక్లేర్ చేసి ఉంటే ఇంకొంచెం రిజల్ట్స్ పాజిటివ్ ఉండేవి. ఎందుకంటే వీళ్ళకి మధ్య పొత్తు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఎవరికి నమ్మకం ఉండేది. ఎందుకంటే తలా ఒక గ్రూప్ ఉందనేది. ఇప్పుడు అగ్రనాయకులు 4-5 ఉన్నారు, వీళ్ళందరికీ ఎవరికి పడదు అని చాలా భయపడుకుంటూ ఓటేశారు. కాంగ్రెస్కు భయపడుకుంటూ ఓటేశారు. అలా భయపడుకుంటూ ఓటేసినా గెలిచారు. ఇప్పుడు ధైర్యం వచ్చింది జనానికి, ఏది బీజేపీకి అయినవచ్చు కాంగ్రెస్కి వేయొచ్చు అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ముందే డిక్లేర్ చేసి ఉంటే ఇది ఇంకా రిజల్ట్స్ పాజిటివ్ వచ్చేది. తర్వాత రెండోది రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి రాయబరేలీ నుంచి 2 చోట్ల పోటీ చేయకుండా రాయబరేలీ నుంచే పోటీ చేసి ఉంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ రిజల్ట్స్ ఇంకెక్కువ ఉండేవి, ఇంకా అగ్రెసివ్గా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటా చూసేవాళ్ళు 2 చోట్ల పోటీ చేసిన సేఫ్టీ చూసుకుంటుండు, తర్వాత రాయబరేలీ మీద నమ్మకం లేదు, ఇవన్నీ వస్తాయి వంటంట. ఇటువంటిది కాకుండా ఉంటే పోతే పోయింది లేదనేటువంటి అగ్రెసివ్ స్టెప్ తీసుకొని ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తే ఇంకా 10-15 సీట్లు ఉత్తరప్రదేశ్లో పెరిగాయి. అట్లాగే ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ కూడా రేవంత్ రెడ్డిని ముందే డిక్లేర్ చేస్తే ఇంకా 10 సీట్లు పెరిగాయి. కానీ ఎవరు ముఖ్యమంత్రి అయితే తేల్చుకోలేక వీళ్ళకి వేస్తే ఎవరికి పడదు అనే ఇది ఉండేది అయ్యేది ఎలక్షన్స్ ముందు. కాబట్టి ఇవి చాలా పాత్ర వహిస్తాయి ఎలక్షన్లో. ఆల్టర్నేటివ్ ఎవరు అనేటువంటి దగ్గర చాలా ప్రజలు చూస్తూ ఉంటారు. ఎందుకు మనం ఆల్టర్నేటివ్ దగ్గర ఒక పనికిమాలిన పార్టీ ఆల్టర్నేటివ్ కన్నా అధికారంలోకి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి దాంట్లో ఇండియా కూటమి వెనకబడి ఉన్నది. తర్వాత మరొక అంశం ఏమిటంటే ఇవాళ ఈ ఇండియా కూటమిలో ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి ఒక ప్రోగ్రామ్ డిక్లేర్ చేయకపోవటం, మినిమం అండర్స్టాండింగ్ తోటి ఇవి మావి అని ఏదో ప్రణాళిక ప్రకటించారు, కానీ దానికి అంత ప్రచారం రాలేదు. కాబట్టి దాన్ని కూడా ప్రకటించి ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు వీళ్ళు
అన్నప్పుడు తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలకు ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా ప్రతివాడికి ప్రైమ్ మినిస్టర్ కావాలంది అనేది నిజం. ఎందుకంటే గతంలో ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చినప్పుడు వాళ్ళ సెకండ్ స్థాయి లీడర్స్ నేను మీ కేసీఆర్ ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అని జోక్ అడిగినప్పుడు ఏమండి గుజరాత్ కాలేదా ఎన్ని సీట్లు ఉన్నాయి, దేవగౌడ్ కాలేదా ఎన్ని సీట్లు ఉన్నాయి, మావాడు ఎందుకు కాకూడదు 10-15 వచ్చిన అన్న అంటే ఇది ఒక్క తెలంగాణలో కాదు ఎవ్రీవేర్ నేను ప్రధానమంత్రి కావచ్చు అని మమత నేను అట్లా ఎవరైనా 25-30 సీట్లు ఎందుకు కాకూడదు అనుకునే స్థితి వచ్చింది. మనం నితీష్ కుమార్ చూసాం బయటకు వచ్చి మొత్తం ముఖ్యమంత్రిని టచ్లోకి పోయి ఒక ఫ్రంట్ నిర్మిద్దామని చేసి వెనకకు తప్పుకున్నాడు. ఎందుకంటే మిగతా పక్షాలు నువ్వు చిన్న పార్టీ ఎట్టయితావా అయితే కాంగ్రెస్ కావాలి లేకపోతే ఎలక్షన్ అయినాక మెజారిటీ సీట్లు వచ్చిన వాళ్ళు కావాలన్న పద్ధతిలో వాళ్ళు అనుసరించారు. మళ్ళీ వెనక్కు పోయాడు నితీష్ కుమార్. కాబట్టి ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ స్టేట్ దే ఆర్ ఆప్టింగ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. అది అందుకని ఇటువంటి కన్ఫ్యూజన్ రిజల్ట్స్ వచ్చాయి. అదే ముందే ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఆల్టర్నేటివ్ లీడర్ని అనౌన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా అధికారాలకు వచ్చేది. పోతే 4 నిమిషాలు టైం ఇస్తాడు, నేను పోతే 1 నిమిషం కూడా టైం వేయడం అన్నాడు ఎమ్మెల్యే. ఒక మంత్రి దగ్గర మేము ఒక 5-6 కూర్చొని రిప్రజెంటేషన్ పోతే మంత్రి ఏందండి మీరు మహిళా మంత్రి లేదు మహిళా మంత్రి లేదంటారు, అసలు మా దాంట్లో ఎవరు మగ మంత్రిలో ఉన్నాం అన్నాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ డెసిషనే తప్ప మేము మాట్లాడేది ఏం లేదన్నాడు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఓపెన్ కామెంట్ చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక అంతా ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. ఇదివరకు పేపర్ చదివే వాళ్ళే ఎడ్యుకేట్ అయ్యేవాళ్ళు, ఇలా ఎలక్ట్రానిక్ మీడియాలో అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు. ఈ మొత్తం ఒకటికొకటి ఇవి జమ అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వ డెసిషన్ మేకింగ్లో ఏం రాంగ్ ఉన్నాయో అవి ఒక్కొక్కటి బయటకు రావడం మొదలుపెట్టాయి. కేసీఆర్ని ఓడించడంలో కాళేశ్వరం, కేటీఆర్ని ఓడించడంలో కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్లో, ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చినాక ఇంకా క్రెడిబిలిటీ పోవడానికి ఫోన్ ట్యాపింగ్, ఇంకా క్రెడిబిలిటీ పోవడానికి గొర్రెల స్కాండల్, ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవాళ బీజేపీకి ఇంత స్పీడ్ మీద షిఫ్ట్ కావడానికి ఇవన్నీ కాజేస్తున్నాయి. అది సరే, మనం అది వేరే డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చినప్పుడు జగన్ ఏమనుకున్నాడంటే వెల్ఫేర్ స్కీమ్స్ 7 లక్షల కోట్లైనది 8 లక్షల కోట్ల అప్పులైనా ఏం లేదు, కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు పంచితే గెలిపిస్తారు అనుకున్నారు. కానీ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా రాష్ట్రానికి అప్పులు చేసి ఇచ్చిండు, కానీ ఆయన ఇంట్లో కాదా అని నేను ఇంతకుముందు చెప్పా. ఆ ఫీలింగ్లో ఉన్నారు ప్రజలు. తర్వాత ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ దొరకలేదు. అంటే అందరూ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు. అంటే నేను ఒక కృష్ణా జిల్లా ఒక విలేజ్ పోతే ఆ విలేజ్లనట ఒక వైసీపీ నాయకుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి ఆంధ్రాలో, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏదైనా పని ఉంటే రమ్మంటే నన్ను కూడా రమ్మంటారా, మీరు నా దగ్గరకు వచ్చిపోవాలనరట. వాళ్ళు నాకు చెప్పారు. అంటే ఈ హై హ్యాండెడ్ బిహేవియర్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తర్వాత రెండవది అబ్సల్యూట్ ఉన్నప్పుడు సహజంగానే అథారిటేటివ్ ట్రెండ్స్ వస్తాయి. మనం ఇందిరాగాంధీ అబ్సల్యూట్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టగా చూసాం. తర్వాత మొన్నటి వరకు మోడీ అదే స్థితికి వస్తుండని ఇప్పుడు సీటు తగ్గేయటం చూసాం. కేసీఆర్ ఇందిరాగాంధీ అయితే డీకే బార్వా ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా అన్నాడు, అది కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ కూడా కేసీఆర్ ఈజ్ తెలంగాణ, తెలంగాణ ఈజ్ కేసీఆర్ అన్నాడు, అది కొలాప్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ అదే స్టేజ్కి వచ్చాడు. అంటే మేము చెప్పింది రాజ్యం, మేము చెప్పినట్టు నడవాలి ఎవరనే స్థితికి వచ్చింది. తర్వాత బాగా ప్రజలు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు. అబ్బో మళ్ళీ వస్తే మనల్ని బతకనీరు అనేటువంటి స్థితి వచ్చింది. అందుకే ఇవాళ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్సే ఓడిచ్చినాయి జగన్ని. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, అందులో హై హ్యాండెడ్ బిహేవియర్ అనండి, లేకపోతే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత రెండో వైపు కూటమి వైపు ఇవాళ మనకు పొలిటికల్గా అవుపడుతుంది. ఏది టీడీపీ జనసేన కలిసినే అనుకుంటాం. దానివలన గత 30 ఏళ్ళుగా వంగవీటి మోహన్ రంగాచక నుంచి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కమ్మాస్ అండ్ కాపుల మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ పోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు పెట్టుకోవడంతో గ్రౌండ్ లెవెల్లో ఐక్యత వచ్చింది. అది విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు స్వీప్ చేయడానికి కమ్మ కాపుల ఐక్యత ఉపయోగపడ్డది. మనకు చూడటానికి జనసేన టీడీపీ ఐక్యత లాగా అవుపడుతుంది, కానీ ఇది కూడా జరిగింది. కాబట్టి ఇవాళ జగన్ ఇది ఒక భాగం. రెండోది పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ జరగటం జగన్ నష్టపోయాడు. ఎందుకంటే స్ట్రెంగ్స్ బిట్వీన్ టీడీపీ కూటమి అండ్ వైసీపీ కూటమి 50-50 50-48 ఉన్నది. కానీ బీజేపీ వచ్చి చేరటంతో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాం, దానికి ఒక కాన్ఫిడెన్స్ రావటం, ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా బిహేవ్ చేయటం, తర్వాత బ్యూరోక్రసీ న్యూట్రల్గా బిహేవ్ చేయటం, తర్వాత మోడీ ఇమేజ్ ఉపయోగపడి ఇవన్నీ ఒకదానికోటి ఎన్డీఏకి కలిసి వచ్చినాయి. కాబట్టి ఆ స్టేట్లో ఇట్లా గవర్నమెంట్ కొలాప్స్ కావాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట మాట్లాడటానికి వీలు పడుద్ది, ఏ పని చేసినా వీలు పడుద్ది, కానీ అధికారం ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చాలా అకౌంటబిలిటీ ఉంటుంది.
రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? సార్ విశ్లేషణ కూడా విన్నారు వాళ్ళిద్దరిది. సో ఆ ప్రయత్నాలు అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయంటే ఏం చెప్తారు? మనం ఒక్కటైతే నేనంట అంకెలల్లో అంటే ఈ స్టాట్స్ చూస్తే బీజేపీకి లీడ్ ఉన్నప్పటికీ వాళ్ళ మొఖాలలో ఎందుకో చిరునవ్వు లేదు. కాంగ్రెస్ పార్టీకి అంకెలలో వాస్తవానికి తక్కువ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంతోషం అనేటటువంటిది అయితే అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బీజేపీ ఫ్రస్ట్రేటెడ్ మోడ్లోకి పోయింది. అదేంది మనం అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అనేటటువంటి మాత్రం చాలా స్పష్టంగా మన అందరికి అనిపిస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు కోయలేషన్ ప్రీ కోయలేషన్కి సంబంధించినటువంటిది టీడీపీ దాని గురించే మాట్లాడారు. విభజన చట్టంలో ఇస్తామని చెప్పినటువంటి ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్రత్యేక ప్యాకేజీలు కానీ పోలవరానికి జాతీయ హోదా కానీ ఇవన్నీ చెప్పినటువంటివే. చట్ట సవరణ తర్వాత కొంచెం వాళ్ళ యొక్క గమండ్ పెరిగిపోయిన తర్వాత సీట్లు భారీగా ఉన్నప్పుడు మేమేం చేసేది లేదని చెప్పి చాలా సుస్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పైన కేంద్రంలో ఉంటే మిగిలింది ఏందా అని అంటే తిరుపతి సాక్షిగా మట్టి తప్ప అంతకుమించి ఏం లేదని చెప్పి చాలా వేదికల మీద ఇదే బాబు గారు మాట్లాడినటువంటి సందర్భాలని నెమరు వేసుకుంటూ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకపోతే బీజేపీ మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కాదు వాళ్ళే ఏకచక్రాధిపత్యం చేసేటట్టుంటే ఎవరైనా మ్యూట్ మోడ్లోకి పోతారు. కానీ అట్లా లేకుండా డిపెండెన్సీ మోడ్లోకి వచ్చింది కాబట్టి ఎవరైనా మ్యూజిక్ మోడ్లకే వస్తారు. ఎంత ట్యూన్ చేస్తే అంత మరి మాకేంటిది మా సంగతి ఏందని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రం ఇంట్రెస్ట్లు ఇంపార్టెంట్ కాబట్టి. ఇంట్లో ఎవ్వరు ఎనలిస్టులు అయినా లేకపోతే అదే బీజేపీ వాళ్ళైనా ఇంకొకరు కూడా కాదన్నారు. నేను నా పార్టీకించి నేను గెలిచినానంటే నా రాష్ట్రానికి బాగా చేసుకునేటటువంటిది మరి నా సంగతి ఏందో చెప్పు సార్ అంటాడు. నేను నీతోటే ఉన్నా, నేను కాదంటలేను, కానీ నా సంగతి ఏందో చెప్పు. పాతదాని లెక్కనే నడిపిస్తే జనాలు నన్ను ఎంచుకుందేంది నేను ఇంకా బాగా చేస్తా అని. నువ్వు నాకు చేస్తావా అని అంటే గ్యారంటీ ఇస్తే పర్వాలేదు, లేదు అని అంటే ఇంకొక దిక్కు చూసేటటువంటిది ఉంది. ఇక నితీష్ కుమార్ గారి గురించి ఇందాక మరి బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆయన ముందు నడిపించినటువంటిదే ఆయన పెద్దలు మంచి పేరు పెట్టారు. ఆయన పేరు నిజంగా కూడా యూటర్న్ అనేటటువంటి ఉంది కాబట్టి ఎన్నో టర్న్లు తీసుకుంటున్న ఆయన ఇప్పుడు కూడా ఏ టర్న్ అనేది తీసుకుంటాడు అనేది అందరూ కూడా నమ్మేటటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టనీకే ప్రయత్నాలు చేస్తుందా అంటే చేయదు అని చెప్పి శుద్ధపూస లెక్క నేను ఆయన భాషలనే చెప్తున్నాను. నేను శుద్ధపూస లెక్క నేనేం చెప్పను. మీరేం శుద్ధపూసలు కాదు, మేమేం శుద్ధపూసలు కాదు. ఇది రాజకీయం మనం మాట్లాడుతుంది. మనం బురదలో ఉండి సుగంధాలు వస్తలేవని చెప్పి అలిగినట్టే ఉంటుంది అది. సో మా ప్రయత్నాలు మేము చేస్తాం, మీరు కాపాడుకోవడం మీరు కూడా చేస్తూ ఉంటారు, కాదనట్లే. కానీ పెద్దలు అన్నట్టుగా మీరు ఈ నిర్ణయాన్ని గిట్ట ముందే తీసుకుని ఉంటే ఈరోజు సీట్లు ఎక్కువ వచ్చేది, ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో ముందే చెప్పినట్టు అంత బాగుండేది అని అంటే అట్లాంటి పరిస్థితులలో కోయలేషన్స్ అనేటటువంటి ముందుకు పోవు ఎప్పుడైనా కూడా. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నిక ప్రధానిది మాత్రం ఒకటే లెక్క జరుగుతుంది. యూపీఏ 1 యూపీఏ 2 ఎంతమంది ప్రధానులు మారిరు? ఎవరు మారలే. అదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. కలిసి లేమా? ఇదే తెలంగాణ మీద కూడా ఇట్లనే పట్టగలిసి మీద వేసిండ్రు. అప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎంతమంది మారిరండి? కర్ణాటక ఎంతమంది మారిరు? రాజస్థాన్. కాంగ్రెస్ హైయెస్ట్ స్టేక్స్ ఉండే కాబట్టి కాంగ్రెస్ కి, అందుకనే యూపీఏలో ఇప్పుడు ఈ రోజు కూడా హైయెస్ట్ స్టేక్సే. ఈ రోజు కూడా హైయెస్ట్ స్టేక్సే. మేము అట్లా నంబర్ తోటి కూడా మనం అంటలేము. కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒక రీజియన్కి పోయినప్పుడు మేమే పోటీ చేస్తాం మీరే పోటీ చేస్తాం అనేటటువంటి కొంచెం డిఫరెన్సెస్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని దాటవేసి అందరూ కూడా అనుకుంది ఏంటి అని అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు కూడా టార్గెట్ ఎన్డీఏని కొట్టాలనేటటువంటి ఎజెండా తోటి ఇండియా కూటమి ముందుకు పోవాలి తప్ప వేరేటటువంటి ప్రాంతీయత లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. మాకేమైనా డిఫరెన్సెస్ ఉంటే కూడా మేము సర్దుబాటు చేసేసుకోవడం మాకు ఇబ్బంది లేదు. కానీ రేపు పొద్దున ఎన్డీ కూటమికి మాత్రం ఖచ్చితంగా దీటైన పోటీ కాదు, వాళ్ళని గద్దెని దింపడమే మన యొక్క తీసుకున్న అజెండా అన్నాడు. కాబట్టి రేపు పొద్దున కూడా ఏ ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏ యొక్క అలయన్స్లోనే ఉంటుంది. కానీ బీజేపీ ఒకవేళ అధికారంలోకి వచ్చి అధికారం ఏర్పాటు చేసిన టోటల్ ఇన్సెక్యూర్డ్గా మాత్రం ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళ సొంత బలం లేదు కాబట్టి. ఇన్ని రోజులేమో సొంత బలంతో ముందుకు పోయారు కాబట్టి. మాట్లాడదామండి. కొంతమంది ఎలక్షన్స్ కి సంబంధించి కొంతమంది రియాక్షన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఎంతో నిరాశపరిచాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కు గెలుపోటములు కొత్తేం కాదన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షానే పోరాడతామన్నారు. ఓటమికి గల కారణాలు సమీక్షించుకుని ముందుకెళ్తామన్నారు. 24 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమకు అతిపెద్ద విజయమన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో సాధించామంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జీఆర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు చిరంజీవి. పవన్ నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించావంటూ ట్వీట్ చేశారు. నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ పొగుడుతుంటే తన హృదయం ఉప్పొంగుతోందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇక ఏపీలో జనసేన విజయంపై కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన కూతురు ఆద్య గ్లాస్ పట్టుకునున్న వీడియోని షేర్ చేస్తూ ఏపీలో ప్రజలిచ్చిన తీర్పుపై చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేశారు. ఈ విజయంతో ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నానంటూ వీడియో షేర్ చేశారు రేణుదేశాయ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రజలకు సేవ చేయాలనే కృషి, అంకిత భావం, నిబద్ధత ఎప్పుడూ హత్తుకునే విధంగా ఉంటాయంటూ ట్వీట్ చేశారు. ప్రజలకు సేవ చేయాలని, కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థిపై 70,000 ఓట్ల లీడ్లో ఉన్నారు. రైట్, కేటీఆర్ ట్వీట్ చూసాం మనం. నగేష్ గారు ఏం చెప్తారు? ఒక రకంగా హీరో నుంచి జీరోగా మారిందా బీఆర్ఎస్ అంటే? సరే, బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోకపోవచ్చు, బట్ బీఆర్ఎస్ ఇవాల్టి ఈ స్థితికి కారణాలుగా వేటిని చూడొచ్చు మనం? అసెంబ్లీలో కొంత చూసాం, బట్ పార్లమెంట్కి వచ్చేసరికి వాళ్ళు జనాలు ఇదివరకు తప్పు చేశారు, ఇప్పుడు అట్లా చేయరు అని చెప్పి చాలా రకాల మాటలు మాట్లాడారు, బట్ జీరో. బట్ చూడండి, 2 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారాయి. 2 రాష్ట్రాల్లో మారిన దానికి కారణం కూడా మళ్ళీ ఒకటేను. అదేమిటంటే అక్కడ ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో కొంచెం అరోగెన్సు, కొంచెం అథారిటేరియనిజం చూపించారు. 2 ముఖ్యమంత్రులు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ప్రజలు ఈ సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళకి దే ఆర్ నాట్ క్యారీడ్ అవే. సంక్షేమం సరే, మాకు భద్రత కావాలనేది వాళ్ళు అనుకున్నారు. ఎక్కడ? ఆంధ్రాలోనే. ఏమిటంటే అక్కడ అరాచకం బాగా పెరిగిపోతున్నది. అక్కడ విశాఖపట్నం ఆ ఏరియాస్లో అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. దాని తర్వాత కొంత మట్టుగా ఇది వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ భూ కబ్జాలు చేయడం మొదలెట్టారు. అక్కడ ఒక భయమైన ఒక వాతావరణం ఇదైపోయింది. సో ప్రజలు అక్కడ రిజెక్ట్ చేశారు. ఇక్కడ కూడా అథారిటేరియనిజం బాగా పెరిగిపోయింది. మొత్తం పోలీస్ ఎవరైనా డిమాన్స్ట్రేషన్ చేస్తే అరెస్ట్ చేయడం, దాని తర్వాత ఆ ధర్నా చౌక్ బంద్ చేయడం. సో ఈ 2 రాష్ట్రాల్లోని ఒకే విధంగా ఆ వాతావరణం వచ్చింది. దాన్ని ప్రజలు రిజెక్ట్ చేశారు. అది ఇప్పుడు మనం గమనించవలసిన విషయం. ఇక ముందు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు ఒక లక్ష్మణ్ రేఖ దాటి చేస్తే మీకు పరిస్థితి అదే గతి పడుతుంది అనేది దీంట్లో మెసేజ్ ఒకటి ఉంది. ఏంటి పువర్ పెర్ఫార్మెన్స్? రామ్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పువర్ పెర్ఫార్మెన్స్ మీద ఏం చెప్తారు? అంటే వాళ్ళ పని అయిపోయిందని అయితే నేను చెప్తాను. అంటే ఎవరైనా బౌన్స్ బ్యాక్ కావచ్చు, మేమేం కాదంటలేం, మొత్తానికి మళ్ళీ మీరు లేవరు అనేటటువంటిది. కానీ ఒకసారి మీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడైనా ఇట్లాంటి ఫలితాలు చూసిరా? చూడలే. ఫుల్ ఫ్లెడ్జ్ 2 టర్మ్స్ ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్ 2 టర్మ్స్ టోటల్ పవర్ తోటి ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు అతి తొందరగా అసెంబ్లీలో కుదేలైపోయారు అని అంటే, సరే మీకు మాకు పర్సంటేజ్ 1.8% అదో పెద్ద గెలుపని ఫీల్ అవుతారు అని చెప్పి ఎంత వ్యంగ్యంగా, ఎంత భూత పురాణాలతోటి మమ్మల్ని అసలు ముందుకు నడిస్తే కాళ్ళలో కట్టెలు పెడుతున్నట్టు రోజు ఎట్లా మాట్లాడుతారో చూస్తున్నాం. కానీ వారి యొక్క మాట తీరులో అహంకారం కానీ, లేకపోతే ఆ రాచరికపు విధానాలు కానీ, ఆఖరికి వాళ్ళు చేసేటటువంటి డిమాండ్లు అమరవీర స్తూపం ఎట్లుంటుంది అనేటటువంటి లైన్ తీసుకునే విధానాలు కానీ ఇప్పటికి వాళ్ళ తీరు మారలేదు. ఈ తీరు మార్చుకోకపోతే ప్రజల తీరే మార్చుకున్నారు. మీరు ఇక మారకపోతే మీకు ఇట్లా ఇడికెంచి బేస్కెంచి స్టార్ట్ కండి అని చెప్పిండ్రు. సో బేస్కెంచి మళ్ళీ ఈరోజు వీళ్ళు స్టార్ట్ కావాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే, ఇందాక బీజేపీ ఐ ఫర్గాట్ ద లైన్ టు అడ్రస్ ఇట్. 13 సీట్లకెంచి వీళ్ళన్నీ 8 సీట్లకు వచ్చారు. పోయినసారి 13 సీట్లు వచ్చినాయి, ఈసారి 8 సీట్లు వచ్చినాయి. తగ్గినాయి కదా, మీకు పెరగలే కదా. తెలంగాణలో వాళ్ళకి 9, వీళ్ళకి 4 ఉండే కదా, 13 ఉంటే ఈసారి 8 అయింది. ఇద్దరు కలిసి కొట్లాడితే మాకు పెరిగినాయి కానీ వాళ్ళకి పెరిగినటువంటిది లేదు. కేటీఆర్ గారు వాడ నిలబడ్డరా? ఇప్పుడు చూడండి, బీజేపీ గెలిచినటువంటి ఏ సీట్లలో టేక్ ఇట్ చేవెళ్ళ ఆర్ మల్కాజ్గిరి ఆర్ లేకపోతే అటు మిగతా తీసుకున్న 4 సీట్లలో కూడా ఏదైనా ప్రచారాలకు కూడా పోయినటువంటి పరిస్థితులలో లేకుండే. టేక్ ఇట్ భువనగిరి దే ట్రైడ్ దట్ లెవెల్ బెస్ట్. ఏవి చేసినా కనీసం ప్రచారాలకు కూడా పోకుండా విశ్వ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీనే ఎన్నికల ప్రచారాల్లో ఏడనన్నా ఒక్కసారి ఒక పూటనన్నా బీజేపీని పల్లెత్తు మాట అన్నటువంటి పాపన పోయినరా? పోలే. అసలు 10 సంవత్సరాల నుంచి దేశమంతా నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతుంటే తెలంగాణలో మాత్రం ఇలా మద్దతుతోటి కొంచెం పెంచుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. అది కొంచెం పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. ఎట్లా పెరుగుతుందండి? అంతటా పడిపోతే ఎట్లా పెరుగుతుంది చెప్పురి? మీరు ఆయన చేసినటువంటి వైఫల్యాలని క్షేత్రస్థాయిలో ఏ రోజు అడ్రస్ చేసింది లేదు. తెలంగాణను ఎట్లా ముంచుతురు, మనకి ఇవ్వాల్సినటువంటి విభజన చట్టాలు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నినాదం తీసుకొని కొట్లాడింది లేదు.
పైపెచ్చు వీళ్ళిద్దరు మిత్ర బృందం లెక్కనే 10 ఏళ్ళు పాలన కొనసాగింది కాబట్టి ఏ అంశాలైనా కానీ మేము చెప్తున్నాము వీళ్ళు 100 రోజుల మా పరిపాలన వీళ్ళు ఇద్దరు కలిసి కరెంటు కటక బంద్ చేసుకొని సెల్ఫీలు పెట్టుకొని మరి కరెంటు పోతుందని ఎట్లయితే చేస్తారో మేము 10 సంవత్సరాల 1000 గిట అంటే రెండు పక్కల మనం మాట్లాడుకుంటాం కాబట్టి 10 సంవత్సరాల 1వ రోజుకి స్టార్ట్ అవుతుంది ఎవరు వచ్చినా మీరు గిట ఒకవేళ యాక్సిడెంటల్గా ఉంటున్నటువంటి దాంతో ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూనే మనం మాట్లాడుతున్నాం వస్తే మాత్రం 10 సంవత్సరాలు 1వ రోజు నుంచి ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉంది కాబట్టి క్షేత్రస్థాయిల రోడ్డు మీద ఎట్లాంటి నిరసనలు కనిపించలేదేమో కానీ బరాబర్ ఈసారి మాత్రం 10 సంవత్సరాల 1వ రోజు నుంచి మొదలవుతుంది విభజన చట్టాల నుంచి మొదలు పెట్టుకుంటే ఎత్తుకపోయిన ITIR దాకా మీరు కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది ఇక పార్లమెంట్లో గతంలో కూడా అడ్రస్ చేసిన 3 ఎంపీలతోటే ఈరోజు మేము దాన్ని పెంచుకున్నాం రేషియో ప్రకారంగా అట్లా చూసుకున్నా కూడా మీరేమో డబుల్ అయ్యారు కానీ మేము డబుల్ కంటే ఎక్కువైనాము కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది అనేటటువంటి లైన్ ఎక్కడ లేదు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటటువంటి మోడీ గారి యొక్క కళ ఈరోజు సాకారం అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడ లేదు మేము 2.5 times పెరిగినట్టున్నాం మేము ఈసారి 2.5 times పెరగడమే కాదు కోయలేషన్స్లలో కూడా మా కాంట్రిబ్యూషన్ పెద్దగా ఉంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటిది రాహుల్ గాంధీ గారు 2 జాగాలలో గెలవడమైనా రేపొద్దున మళ్ళీ ఎన్నికలు అంటే నేను ఒకటైతే చెప్తా సౌజన్య గారు రేపొద్దున ప్రజలకు ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీగా పడిపోతుంది అనేటటువంటి లైన్ మాత్రం ఈ రిజల్ట్స్ తోటి చాలా స్పష్టంగా వచ్చింది ఇన్ని రోజులు నమ్మింది మాత్రం వారు వన్ సైడే అని అనుకున్నారు పర్సెప్షన్ ఎట్లా బిల్డ్ చేశారు వాట్సాప్స్లలో తీసుకున్నా టీవీలలో తీసుకున్నా నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ దాకా కూడా పర్సెప్షన్ బిల్డింగ్లో మాత్రం వాళ్ళు నంబర్ 1 మార్కెటింగ్లో కానీ ప్రజా పరిపాలనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఖచ్చితంగా మేము ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడం ముందుకు పోతాం రైట్ సార్ సత్యం గారు బీఆర్ఎస్ ఫ్యూచర్ గురించి ఏం చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్లే అని 2 జాతీయ పార్టీలు అంటున్న పరిస్థితి అట్లా ఉంటుంది అసలు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చుంటే ముందు ఖచ్చితంగా కాంగ్రెస్కు డి అంటే డి అనే స్థితిలో బీఆర్ఎస్ ఉండేది ఎందుకంటే స్టేట్ వైడ్ నెట్వర్క్ ఉంది ఓడిపోయినాక కూడా కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ది డిబేట్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ అండ్ ఎన్డీఏ వర్సెస్ ఇండి కూటమి ఇట్లా ఇప్పటి వరకు అది మనం డిబేట్ చేశాం కాబట్టి కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ కానీ అసలు డిబేట్ జరగలేదు అంటే రీజనల్ పార్టీకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అది పార్లమెంట్ ఎలక్షన్స్లో తర్వాత సెకండ్ డిసడ్వాంటేజ్ నేషనల్ పార్టీ ఆల్టర్నేటివ్ ఉంటాం ఇవాళ తమిళనాడు ఉందనుకోండి 2 డిఎంకేలు ఉన్నాయి పెద్ద ఫరక్ పడదు కానీ ఇక్కడ బీజేపీ ఆల్టర్నేటివ్ నేషనల్ పార్టీ ఆల్టర్నేటివ్ కాదు వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ అడ్వాంటేజ్డ్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి పార్టీ కాబట్టి అటువంటి పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కు అది రెండో న్యాచురల్ డిసడ్వాంటేజ్ మూడోది ఎలక్షన్స్కు ముందే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు చాలామంది కాంగ్రెస్లో చేరిపోయారు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మున్సిపాలిటీలో చైర్మన్లు కౌన్సిలర్స్ వీళ్ళంతా చేరిపోయారు దరిదాపు డోల్ డ్రమ్స్లో పడింది అది అక్కడేదో మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు వస్తే ఎప్పట్లాగా జనం వస్తారు అనుకున్నారు కానీ నేను నల్గొండ జిల్లాలో ఓటేయటానికి పోయి కొంతమంది లీడర్ని కొంతమంది చూస్తే అసలు ఒక్క కాంగ్రెస్ ఏజెంటే కూర్చొని ఉన్నాడు పోలింగ్ బూత్లు ఏజెంట్లు కూడా కూర్చోవటానికి మానిటరింగ్ చేయలేదు ఆ స్థితిలో ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మీరు చూడండి ఎక్కడైతే బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ వచ్చిందో అక్కడల్లా బీజేపీ ఎక్కువ మెజారిటీ తోటి ఉన్నది కాబట్టి అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇది టెంపరరీయా సార్ ఇది ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ వరకే పరిమితం అంటే అట్లా కాదు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చినాయి అనుకోండి ఈ బీజేపీ అడ్వాంటేజ్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉండదు రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే పోయినసారి 4 ఎంపీ సీట్లు గెలిచారు బీజేపీ జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలకు వస్తే ఎంపీటీసీ ఎన్నికలకు వస్తే చాలా కొద్దిగా వచ్చింది ఒక జిల్లాలో ఎన్ని గెలుస్తారు అన్నీ గెలిచారు మొత్తం 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తర్వాత అసెంబ్లీలో కూడా 8 గెలిచారు మరి 4 పార్లమెంట్ అంటే 4 ఏళ్ళు 28 30 సీట్లు గెలవాలి అందుకని మా లోకల్ లెవెల్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా బ్రాడ్ బేస్డ్ లోకల్ బాడీ కన్నా ఎమ్మెల్యేలకు అడ్వాంటేజ్ ఎమ్మెల్యే కన్నా ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి అడ్వాంటేజ్ మైక్రో లెవెల్ పోతే ఆ డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే నెట్వర్క్ లేదు బీజేపీకి ఒక 25 అసెంబ్లీ సెగ్మెంట్లో నెట్వర్క్ ఉంది ఇప్పుడు ఆ నెట్వర్క్ బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ ఉంది బీఆర్ఎస్ పార్టీ డోల్ డ్రమ్స్ ఉంది తర్వాత ఓడిపోయినాక కూడా సైద్ధాంతికంగా ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తారు కానీ ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయినాక కూడా ఒక్కొక్క స్కాండల్ బయటకు వస్తూ ఉంది ఈ కవిత స్కాండల్ ఈ అరక్ స్కాండల్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా పరిస్థితులు అవుపడుతున్నాయి ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ తోటి ఇంకా చదువుకున్న వాళ్ళు ఎవరు దీన్ని సహించట్లేదు ఆ తర్వాత నిన్న గొర్రెల స్కాండల్ 700 కోట్లు అంటున్నారు ఇట్లా తర్వాత విద్యుత్ శక్తి మీద విచారణ జరుగుతుంది అది ఒక స్కాండల్ ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోతుంది నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ఇష్టపడే వాళ్ళందరూ చాలామంది కాంగ్రెస్లో చేరిపోతారు ఎమ్మెల్యేలు ఎందుకంటే అందులో ఉంటే
ఇప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడటానికి వీళ్ళు ఫైట్ చేయాలి. తర్వాత రెండోది, ఏదైనా ఆ ప్రభుత్వంలో సంపాదించుకుని నిలబెట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటు బీజేపీ కని పోవాలి, ఇటు కాంగ్రెస్ కని రావాలి. ఇటువంటి కార్నర్ చేయబడింది బీఆర్ఎస్. కాబట్టి ఖచ్చితంగా అప్హిల్ టాస్క్ వాళ్ళు సర్వైవ్ కాట అనేది. మరి దానికి ఏ ఇష్యూ గెలిచి వస్తుందో, ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంటంటే సెంటిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్న 299 ఇవే వాటర్ నాగార్జున సాగర్ కేటాయించారు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. అది పెద్దగా సక్సెస్ కాలేదు. అదైన తర్వాత నిన్నగాక మొన్న ఇంకోటి ప్రయత్నం చేశారు, అది కాలేదు. కాబట్టి వాళ్ళకు సెంటిమెంట్ లేకుండా సర్వైవ్ కావటం కష్టం. మరి సెంటిమెంటు ఏ ఇష్యూ రైజ్ అవుద్ది? రేపు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మిత్రులు అందుకే రాజీ పడ్డారని మొదలు పెడితే ఎక్కడ ఇష్యూ కార్నర్ అవుతారు? అటువంటివన్నీ కూడా వస్తాయి, రేపు వస్తాయి. సర్వైవ్ కావడానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. కానీ నేను అనుకోవటం అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అంత అమాయకంగా ప్రతిపక్షాలకు ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకోను. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఏమవుతుందంటే, పాలిటీషియన్స్ అక్కడ జగన్కు ఇక్కడ కేసీఆర్ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, అక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. ప్రతిపక్షం నేను ఇట్లా అంటగా నువ్వు అట్లనంటే, ఎలక్షన్స్ ముందర నేనైతే ఏమనుకున్నంటే, ఒక ఆయన శ్రీశైలం డ్యామ్ మీద ధర్నా చేస్తే ఇంకొక ఆయన సాగర్ డ్యామ్ మీద ధర్నా చేస్తారు. అటు ఆంధ్ర సెంటిమెంట్ ఇటు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అనుకున్నాను నేను. కానీ నేను అనుకున్నంత స్థాయికి రాలే, కానీ అది జరిగింది నాగార్జున సాగర్ డ్యామ్ మీద. కాబట్టి ఎంత కూడా వేస్ట్ పాలిటిక్స్ అధికారం నిలబెట్టుకోవాలి. ప్రజలు ఎడ్యుకేట్ అవుతా ఉంటే ఇవి ఎవాపరేట్ అయితే ఎవరు ఎందుకు అంటున్నారు అనేది, ఎందుకని ఎక్స్పోజ్ చేస్తాను ఎవరు వెంటనే మీడియా. కాబట్టి ఇవాళ భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ సర్వైవ్ కావాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇష్యూస్ అన్నీ కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే ఈ ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి. తర్వాత ఇంకోటి కూడా ఇంకో పాసిబిలిటీ ఉంది, బీజేపీ ఖచ్చితంగా ఇంకా ప్రెషర్ బిల్డప్ చేస్తుంది కేసీఆర్ మీద. ఎందుకంటే వాళ్ళు లేకుండా కొడితే వీళ్ళు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతారు. కాబట్టి ఆ ఎమర్జెన్సీ ఇటేం కాంగ్రెస్ ఒత్తిడి పెంచుద్ది వాళ్ళను చేర్చుకోవటానికి, అటువైపు బీజేపీ కూడా అదే ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ ప్రెషర్లో ఏ మేరకు సర్వైవ్ అవుతారు అనేటువంటిది చూడాల్సినటువంటి విషయమే. అడిగిన దానికి వారిని కేసీఆర్ సమాధానం చెప్పారండి. గెలుపు ఓటమి ఎన్నికల్లో ఉంటాయి, కానీ ఇది ఒక టెంపరీ సెట్ బ్యాకే. ఇది ఏమిటంటే కాంగ్రెస్ చూడండి, ఒక 6-8 నెలల కిందట, సంవత్సరం కిందట ఎవరు గెలుస్తుంది అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి. అట్లాగే మనకు కూడా మంచి రోజులు వస్తాయి, మనం గెలుస్తామని జస్ట్ 2-3 డేస్ కింద స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళ పర్సెప్షన్ ఏమిటంటే ఇది ఒక టెంపరీ సెట్ బ్యాకే, కానీ ఒక పర్మనెంట్గా మేము ఏదో తుడుచుకుపోతాం అనేది కాదు వాళ్ళ పర్సెప్షన్. బీజేపీ లేపుకుంటే ఆ పాజిబిలిటీ ఉండేది తెలంగాణ. ఏం చెప్తారు సోలంకి శ్రీనివాస్ గారు? ఇందాక స్టార్టింగే రామ్మోహన్ రెడ్డి మాట అన్నారు, అనకొండ నోట్లో తలబెట్టారు అనవసరంగా, వాళ్ళు మాకు రాకూడదని చెప్పి వాళ్ళతో ఇదయ్యి మొత్తానికే వాళ్ళే ఖతం అయిపోయిన పరిస్థితి. అంటే ఒకటి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఒక వాస్తవం చెప్తా. సరే అది రామ్మోహన్ ఒప్పుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ వాస్తవానికి ఓట్ షిఫ్టింగ్ అనేటువంటిది 2 పార్టీలకి వెళ్ళి కూడా జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పార్లమెంటు మా ఊరు అచ్చంపేట, మా ఊరు, అక్కడ మా పార్టీ ఏం గెలవలేదు. కానీ వాస్తవానికి మా ఊర్లో నేను ఎలక్షన్ రోజు పోయినప్పుడు అటు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నచ్చకను, లేకపోతే 100 రోజుల పాలన నచ్చకను, ఏదో ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఉన్నటువంటి అసంతృప్తి కూడా రిఫ్లెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సినటువంటి ఓటరు, పచ్చి ఓటరు, ఫర్ ఎగ్జాంపుల్ సౌజన్య, పచ్చి ఓటర్ అనుకున్నటువంటి సౌజన్య గారు కూడా బీజేపీకి ఓటేశారు. టీఆర్ఎస్లో మీరు చెప్పినట్టుగా రామ్మోహన్ ఆరోపించినట్టు అనుకోండి, లేకపోతే అది వాస్తవమే అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడైతే అభ్యర్థి నచ్చలేదో, లేకపోతే ఎక్కడైతే వాళ్ళ పార్టీని వద్దనుకున్నారో, లేకపోతే సార్ చెప్పినట్టుగా ఆ ఒక్క కుటుంబం కోసం ఎన్ని రోజులు మేము ఊడిగం చేయాలి అని ఎవరైతే ఫీల్ అయ్యారో వాడు కూడా బీజేపీకి ఓటేసి ఉంటే ఓటేసి ఉండవచ్చు. సో ఈ 2 వైపులకు వెళ్ళి ఓట్లు వచ్చినాయి. రాలేదనేటువంటిది ఇంకా నేనేదో అందరి లెక్క నేను ఏంది మా ట్రెడిషనల్ బీజేపీలో లెక్క మాట్లాడాలంటే అది కొంత ఇబ్బంది. కానీ వాస్తవానికైతే అభ్యర్థి నచ్చినప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినాయి, టీఆర్ఎస్ వైపు నుండి వెళ్ళి వచ్చి ఉంటాయి. దాన్నే మనం పెద్దగా దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ 2 పార్టీలలో అభ్యర్థులు నచ్చలేదు, అభ్యర్థి నచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు. అట్లా ఏ పార్టీలోనైనా అటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది. సో చివరికి ఏమవుతుంది ఇదంతా అంటే, అభ్యర్థి నచ్చుతాడా నచ్చడా అనే దానికంటే మన అధినాయకత్వం నచ్చుతుందా నచ్చదా అనేటువంటిదే క్వశ్చన్ అవుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు ఎంతసేపు ఆ ఒక కుటుంబానికి, లేకపోతే ఆ నలుగురికే మనం సేవ చేయాలా, లేకపోతే వాళ్ళ మీద పడ్డ బురదనంతా మనమే గడుక్కుంటూ ఉండాలా అనేటువంటి ఆలోచన వచ్చిన రోజు కేవలం ఓటర్స్ కాదు, కార్యకర్తలు కాదు, నాయకులు కూడా ఆలోచించేటువంటి ప్రమాదం ఉంది. మీరు అన్నట్టుగా ఇందాక వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ పీఠాలు కదులుతున్నటువంటి సందర్భంలో సెంటిమెంట్ని రేకెత్తించేటువంటి ప్రయత్నం చేశారు. మొన్న
ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విషయం దీని మీదే మార్నింగ్ నుంచి చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2 సీట్ల దగ్గర ఉన్న బీజేపీ ఎమర్జ్ అయ్యి వరుసనే 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 3ోసారి కూడా ప్రయత్నించట్లేదా? కాంగ్రెస్ కూడా అసలు ప్రతిపక్ష పరిస్థితే లేని కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాలేదా? అట్లనే మేము కూడా రివైవ్ కావని ఏంటి అని చెప్పి కావు అని నేనేం చెప్పట్లేదు. ఇంకోటి వాళ్ళు ఆ మాట చెప్పకుండా ఏంది అవును మా పని అయిపోయింది అనేటువంటిది అయితే చెప్పలేరు కదా. నిజంగా అది రేపటి రోజు పాజిబుల్లా కాదనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. నిజానికి ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలను చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత అంటే దురదృష్టకరం. ఒక రకంగా రాజకీయాలలో అది నాకు కొంత నచ్చలేదు కూడా. ఏది ఏది మన వరంగల్ లాంటి ప్రాంతంలో నీకు టికెట్ ఇస్తే కూడా ఆ టికెట్ వద్దని చెప్పేసి ఇంకో పార్టీలకు పోవడం. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి 3 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు. అప్పటికప్పుడు వాళ్ళు సిట్టింగ్ ఉన్నారు. ఇంకా అటు మనం జైరాబాద్ కావచ్చు, నార్కర్నూలులో రాములు గారు కావచ్చు, లేకపోతే పెద్దపల్లిలో వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు. సో నేను కాదని నేను అన్నను, నువ్వు బౌన్స్ బాక్ అవుతావా అంటే అవుతావో లేదో తెలియదు, కానీ నీ యొక్క పర్ఫార్మెన్స్ని 10 ఏళ్ళు చూసేసారు జనాలు. ఆ తర్వాత ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా మీ యొక్క పాపాల పుట్ట అనేటువంటి పలిగి ఒక్కోటి బయటకు వస్తున్నప్పుడు ఎన్ని రోజులని మిమ్మల్ని మోసుకుంటా తిరగాలి? నేనేం కోరుకుంటా చివరికి తెలంగాణ సాధించుకున్నది ఎందుకు? నేను కొన్ని అనుకున్నా, నీళ్లు అనుకున్నా, నిధులు అనుకున్నా, నియామకాలు అనుకున్నా, లేకపోతే ఇంకొన్ని నా దగ్గర కొన్ని కళలు ఉండే వాటి సాకారం కోసం పనిచేయాల్సినటువంటి నేను నీ ఒక్క కుటుంబానికి నేను ఎన్ని రోజులు ఊడిగం చేయాలనేటువంటిది అనుకుంటే, పబ్లిక్ అది అనుకుంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రావడానికి అవకాశం లేదు. సరే వాళ్ళు ఏ రకంగా చేస్తారనేటువంటిది తెలియదు. సో వాళ్ళు చేయడానికి ఇప్పటి నుంచే మొదలుపెట్టినటువంటి డ్రామా ఏంటంటే మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ను యూటీ చేయబోతుంది అనేటువంటి ఒక లేనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కేటీఆర్ గారు దాన్ని 1కి 2 సార్లు 1కి 10 సార్లు ప్రచారం చేసేటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అంటే అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చెప్పలే, ఈవెన్ దేశం మొత్తంలో బీజేపీ తోటి మొత్తం దేశం మొత్తంలో తలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రచారాన్ని చేయలేదు. కానీ నువ్వు తీసుకొచ్చినావు. ఎందుకు తీసుకొచ్చినావు అంటే నీ వాస్తవాల్లోకి వెళ్ళిపోయినారు, రియలైజ్ అయినారు, వాళ్ళ యొక్క పీఠాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత అస్త్రం సెంటిమెంట్ని తెర మీదకి తీసుకురావడం. మొన్నటి జరిగినటువంటి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా రకరకాలైనటువంటి తీసుకొచ్చారు. ఏంది జయ జయ హే తెలంగాణ గీతం గురించి తీసుకొని వచ్చారు. అందశ్రీ గారు రాసినటువంటి గీతాన్నేమో గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా అడిగారు. మరి మనకు రాష్ట్ర గీతం లేదండి, 10 ఏళ్ళు అవుతుంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ రోజులకు మనం దాన్ని ప్రకటించకపోతే ఎట్లా అంటే అసలు మేము రాష్ట్ర గీతం ఏ రోజు అనుకోలేదు, అసలు మేము దాన్ని గుర్తించలేదు, మేము ఇంకొక గీతాన్ని రాపిస్తున్నాం అనేటువంటిది తీసుకొచ్చి నువ్వు వద్దన్నటువంటి గీతాన్ని ఈరోజు ఎందుకు మార్పులు చేర్పులు చేస్తున్నావు అనేటువంటి నిన్న ఒక అదో రకమైనటువంటి ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా అన్నారు. ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, కానీ నువ్వు పాడించిందేమో ఆంధ్ర ఆ సింగర్ తోటే పాడించినావు. 2004లో టీఆర్ఎస్ పార్టీ ఇదే జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆంధ్ర సింగర్, నేనేం ఆంధ్ర సింగర్ అనేటువంటి సారీ ఆ మాట నేను అనకూడదు, కానీ ఆ ప్రాంతానికి చెందినటువంటి సింగర్ తోటి పాట పాడించినప్పుడేమో నీకేం ఎటువంటి నొప్పి రాలేదు. కానీ ఈరోజు ఏమైపోయింది, అందశ్రీ గారు తాను సొంతంగా ఒక ఆస్కార్ అవార్డు, సరే అంటే దాంట్లో ఏంది మ్యూజిక్లో చాలా నైపుణ్యం ఉందనేటువంటి వ్యక్తి కీరవాణి గారు అని చెప్పేసి వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసుకున్నారు. సరే అది ఒప్ప తప్ప అనేటువంటి పక్కన పెడితే నువ్వు తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటిది? నువ్వు అసలు పాడించడానికే ఇష్టం లేదు, నువ్వు ఆ గేయాన్ని గుర్తించడానికే నీ మనసు ఒప్పలేదు 10 ఏళ్ళ అధికారంలో ఉండి. కానీ ఈరోజు మాత్రం నీవు ఎక్కడైతే ఓడిపోయినావో మళ్ళీ నువ్వు రివైవ్ కావడానికి అవకాశం లేనప్పుడు సెంటిమెంట్ అనేటువంటి అస్త్రాన్ని బయటికి తీసుకురావడం అనేటువంటిది మనం చూసినాం. సో ఈ రకంగా పబ్లిక్ని ఎన్ని రోజులు ఫూల్స్ చేస్తారు మీరు? కేవలం ఒక సెంటిమెంట్ అనే దాని మీద ఎన్ని రోజులు ఫూల్స్ చేస్తారు? ఒకవేళ నిజంగా మీరు పబ్లిక్ని అంత ఫూల్స్ చేయాలని అనుకుంటే ఎన్నికల సందర్భంగా రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, ఈరోజు సాగర్ డ్యామ్ మీద పోలీసులు కొట్టుకుంటున్నారు. అది ఎంత పిచ్చితనం అది! పోలీసులు, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు కొట్లాడుకుంటారా? అది ఏ దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? నిజంగా ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కొట్లాడుకున్నది తెలంగాణ ప్రజలు కానీ నమ్మి ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్కు అటువంటి ఫలితాలు రాకపోతుండే. నిజంగా అదే ఆంధ్ర ప్రజలు కూడా నమ్మి ఉంటే ఈ రోజు వస్తున్నటువంటి అసెంబ్లీ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాలు ఈ రకంగా కూడా ఉండకపోతుండే కదా. అంటే రెండు వైపులా నువ్వు ఆడినటువంటి డ్రామా ఇటు తెలంగాణ ప్రజలు నమ్మలేదు, అటు ఆంధ్ర ప్రజలు నమ్మలేదు. ఆ డ్రామా ఆడడం కారణంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ బోల్తా పడ్డది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోల్తా పడ్డది. రెండు పార్టీలు బోల్తా పడ్డాయి. కానీ మీరన్నట్టుగా నిజంగా ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో గెలుస్తారా అని అంటే అటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఒక్కటి మాత్రం వాస్తవం, అదృష్టమో దురదృష్టమో మంచో చెడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేనన్ని రోజులే ఎవరన్ని డ్రామాలు ఆడుకుంటారు. మేము ఏమవుతుందనంటే బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా మేము
అన్ని ప్రాంతాలలో ఉంటాం. సరే దాన్ని మేము ఓట్ కన్వర్ట్ చేసుకోవడంలో, ప్రజలను ఒప్పించుకోవడంలో కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నాం, కారణంగా మేము అధికారంలో రాలేకపోతున్నాం, లేకపోతే ఎక్కువ ఓట్లు రాలేకపోతుండొచ్చు. కానీ ఒక్కసారి బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు, ఇప్పుడు నేను ఇందాక మా నార్కర్నూలు గురించి చెప్పాను. మాకు నార్కర్నూలులో వాస్తవానికి చెప్పాలంటే కల్వకుర్తి అనేటువంటి ఒక్క అసెంబ్లీలో మాత్రమే మాకు బలం ఉంది. అక్కడ దురదృష్టవశాత్తు ఆచార్య గారు మీకు తెలిసినటువంటి వ్యక్తి, ఇక నిజంగా అలుపెరగని పోరాట యోధుడు అతను. ఆ అలుపెరగని పోరాట యోధుడి కారణంగా నాగర్ కర్నూలులో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఉంది అనేటువంటిది చూస్తూ ఉంటాం. అటువంటి దగ్గర మేము ఈరోజు ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం. గెలుస్తాం అనేటువంటి వాతావరణం కూడా బిల్డప్ అయి ఉండే. అక్కడ యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి దాంతో ఓట్లు బాగా వచ్చినాయి మాకు. సో మాకు అవకాశం ఇవ్వనంత వరకు మాత్రమే ఉంటాం. ఒకసారి మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము దాన్ని నెమ్మదిగా దాన్ని మా వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం 100% చేస్తాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఆ ఆల్టర్నేట్ ఫోర్స్ తయారు కావడానికి భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోవచ్చు అనేటువంటిది నేను. సరే మళ్ళీ పబ్లిక్ అనుకుంటే భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దించవచ్చు, మళ్ళీ టీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావచ్చు, అది వేరే విషయం. అది రెండో రకమైనటువంటి చర్చ. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రివైవ్ కావడానికి మాత్రం అవకాశాలు వెరీ 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 లెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పారు, నాకైతే నేను ఆ పార్టీలో నుంచి ఎవరిని ఆహ్వానించను, కానీ వాళ్ళు వస్తా అంటే మాత్రము టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుంటామని చెప్పారు. వద్దన్నారో రేవంత్ రెడ్డి గారు పిలిచిరో లేదో నాకు తెలియదు. కానీ ఈ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులుగానే మారిపోయారు అక్కడ. సో ఇది ఎంతవరకు ఆగుతుంది ఈ గేమ్ అనేటువంటిది తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కొట్టేయాలనుకునే ఉద్దేశంతో మొత్తం రేపటి అందరు ఎమ్మెల్యేలను తీసుకున్నారనుకోండి. టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి అవుట్ అయిన తర్వాత ఆ స్పేస్ బీజేపీ క్యాప్చర్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ రివైవ్ చేస్తుందా అనేటువంటిదే కాలం నిర్ణయిస్తుంది, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే నా వంతుగా నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీకి కొంత గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత గేమ్ ఆడడం అనేటువంటిది, సెంచరీలు కొట్టడం అనేటువంటిది మాకు చాలా సులువు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీ అవుతుంది తప్పిస్తే మీరన్న దాంట్లో వాళ్ళు రివైవ్ కావడానికైతే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అనేటువంటిది. వాళ్ళు ఎంతసేపు సెంటిమెంట్లను రేకెత్తించడంతో ప్రజలను ఒకసారి 2 సార్లు మనం ఏదన్నా ఇప్పుడు 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లే చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు. అప్పుడు కూడా వాస్తవానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలవకపోయి ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేటివి. అంటే టీఆర్ఎస్ఏ వస్తుండేనా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుండేనా, బీజేపీకి ఇంకా మంచి ఫలితాలు ఉంటేనా అనేటువంటి తెలియదు. కానీ కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళు గెలిచినటువంటి 88 సీట్లు గెలవడానికి మాత్రం ఏమాత్రం అవకాశం ఉండకపోతుండే. ఒకసారి కాంగ్రెస్ తెలుగుదేశం 2 పార్టీలు గెలవడము, కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వడం, చేతిలో ఒక పెద్ద వజ్రాయుధాన్ని పెట్టేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు చూసిరా ఆంధ్ర నుండి మళ్ళీ తెలంగాణ మీద పెత్తనం చెలాయించడానికి వస్తున్నాడు అనేటువంటి అవకాశం నువ్వు ఎప్పుడైతే కల్పించినావో అప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఆ 88 సీట్లు వాళ్ళు గెలుచుకునేడానికి అవకాశం దొరికింది. సో ఈ రకమైనటువంటి సెంటిమెంట్లు ఎక్కువ కాలం పనిచేయవు. అయిపోయింది, ఇక ప్రజలు చూసేసిరు, తెలంగాణ వచ్చేసింది, తెలంగాణలో నువ్వు చెప్పినటువంటి మాటలు వినేసిరు, అంతా అయిపోయింది. కానీ తీరా నువ్వు 10 ఏళ్ళు దిగిపోయిన తర్వాత నీ నిర్వాహకం అంతా కూడా ఒక్కొక్కటి బయట సెంటిమెంట్లో పని అయిపోయిందని ఒక మాట అన్నారు నగేష్ గారు. అట్లాంటి సిచ్యుయేషన్ ఉందా? ఇంకా ఏదో ఇష్యూ రైజ్ చేసి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తే జనం నమ్మే పరిస్థితిలో ఉన్నారా?